హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. ఈరోజు మీకోసం ఇంకో స్వీట్ అండ్ షార్ట్ స్టోరీతో వచ్చేసాను. మరి కథలోకి వెళ్ళిపోదామా? నాన్న, వద్దు నాన్న. ప్లీజ్ నాన్న. నువ్వు ఏం చెప్తే అదే వింటాను. ఇలా మాత్రం చేయొద్దు నాన్న. నన్ను కాపాడు అంటూ ఆ అమ్మాయి గట్టిగా ఏడుస్తూ వెనక్కి తిరిగి కళ్ళ నిండా నీళ్లతో వాళ్ళ నాన్ననే చూస్తూ బతిమాలుతూ ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఆమెని తీసుకెళ్లిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ నాన్న ఫుల్‌గా డ్రింక్ చేసి, ఆ తాగిన మత్తులో అతని చేతిలో ఉన్న డబ్బుల్ని ఇంకా లెక్కపెట్టుకుంటూ, నవ్వుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి పేరు నేత్ర. వాళ్ళది మిడిల్ క్లాస్ కంటే కాస్త దిగువన మధ్యతరగతి కుటుంబం. నేత్ర వాళ్ళ అమ్మ బతికి ఉన్నంత వరకు ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ గుట్టుగా, సంతోషంగానే ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఆమె అమ్మ 6 నెలల కిందట చనిపోయిందో, అప్పుడే నేత్ర అసలు కష్టాలు మొదలయ్యాయి. నేత్రకి ఒక అన్నయ్య ఉన్నా కూడా చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయాడు. ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. వాళ్ళ అమ్మ ఉన్నంత వరకు వర్క్ చేసి ఇంటిని పోషిస్తూ ఉండేది. నేత్ర డిగ్రీ చదువుతోంది. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళమ్మను కొట్టి డబ్బులు తీసుకెళ్లి తాగుతూ ఉండేవాడు. కానీ ఒకరోజు అలా కొట్టడంలో వాళ్ళమ్మ తలకి గట్టిగా దెబ్బ తగిలి అక్కడే చనిపోయింది. దాంతో అతను భయపడి పారిపోయి 3 నెలలు ఇంటికి కూడా రావడం మానేశాడు. నేత్ర ఒక్కతే ఏడుస్తూ వాళ్ళమ్మ కార్యక్రమాలన్నీ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి ఆమెను చూస్తున్న ఆమె వీధిలో వాళ్ళంతా అలా ఆమె మీద జాలిపడి తనకి హెల్ప్ చేశారు. ఇంకా వాళ్ళ నాన్న తన జీవితంలోకి రాడు అని కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ వచ్చేసి మొదలుపెడతాడు. ఇంక తనకి ఎవరూ లేక ఓ పక్క చిన్న చిన్న ట్యూషన్స్ చెప్పుకుంటూనే ఆ వచ్చిన డబ్బులతో ప్రైవేట్‌గా డిగ్రీ కట్టుకొని చదువుకుంటూ ఉంటుంది నేత్ర. కానీ ఆ రోజు వాళ్ళ నాన్న చేతిలో దెబ్బలు తింటూ తనకొచ్చిన డబ్బులన్నీ అతనే తీసుకెళ్ళిపోతూ ఉంటే ఏడుస్తూనే జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. కానీ ఈరోజు సడన్‌గా వాళ్ళ నాన్నకి ఏమైందో తెలీదు. ఎవరికో తనని అమ్మేసి ఆ వచ్చిన డబ్బుల్ని లెక్కపెట్టుకుంటూ ఉంటే కొనుక్కున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు రౌడీల్ని పంపించారు. వాళ్ళిప్పుడు ఆమెని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నా కూడా వీధిలో వాళ్ళు ఏమీ చేయలేక బాధగా నేత్ర వైపే చూస్తూ ఉండిపోతారు. వాళ్ళు ఆమెని అక్కడికి తెచ్చిన వ్యాన్‌లో ఎక్కించి చెరోవైపు ఆమెని చేతిని గట్టిగా పట్టుకుంటూ ఉంటే చివరి వరకు నీళ్లు నిండిన కళ్ళతో వాళ్ళ నాన్న వైపే చూస్తూ నాన్నా! నాన్నా! అని పిలుస్తూనే ఉంటుంది నేత్ర. కానీ కనీసం ఆమె పిలుపులు కూడా అతని చెవుల్ని చేరవు. అక్కడ్నుంచి వ్యాన్ బయలుదేరిన వెంటనే ప్లీజ్ మీకు దండం పెడతాను. నన్ను వదిలిపెట్టండి అని ఏడుస్తూ ఇక వాళ్ళని బ్రతిమాలడం బెటర్ అనుకుంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది నేత్ర. మీ నాన్న మాకు 5,00,000కి నిన్ను అమ్మేశాడు. నోరు మూసుకుని కూర్చోకపోతే మా స్టైల్‌లో తీసుకెళ్లాల్సి వస్తుంది అంటూ ఒకడు వంకరగా నవ్వుతూ చేతిని ఆమె గుండెలపైకి తీసుకురాగానే భయంతో 2 చేతులతో ఆమె గుండెని కప్పుకుంటూ చున్నీ కూడా చుట్టుకొని వాళ్ళని అందరినీ భయంగా చూస్తుంది. దాంతో అందరూ గట్టిగా పకపక ఆమెను చూసి నవ్వుతూ ఉంటారు. మా నాన్న నన్ను మీకు అమ్మేశాడా? అమ్మడానికి అతనెవరు? కొనుక్కోడానికి మీరెవరు? మర్యాదగా నన్ను వదలకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పీకల వరకు భయంగానే ఉన్నా తనకు భయం లేదు అని నటించాలి కాబట్టి అలా అంటుంది. కానీ ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న భయం చూసి బలికి ఇవ్వబోతున్న మేకపిల్లలా కనిపిస్తుంటే ఇంకా గట్టిగానే నవ్వుతారు వాళ్ళు. దాంతో ఇంకాస్త గట్టిగా ఏడుస్తూ ఉండిపోతుంది నేత్ర. అరగంటలో వాళ్ళ ప్లేస్ రాగానే దిగు కిందకి అంటారు. అది చాలా పెద్దగా ఉన్న బిల్డింగ్. వీళ్ళు బేస్‌మెంట్‌లోకి తీసుకొచ్చి వాళ్ళ కార్‌ని పార్క్ చేస్తూ లిఫ్ట్‌లోకి బలవంతంగా తోస్తారు. కనీసం వాళ్ళు ఆమెని ఎక్కడికి తీసుకొచ్చారో, ఇప్పుడు ఏం చేయబోతున్నారో కూడా ఆమెకి అర్థం కావట్లేదు. దానికన్నా ఆమె ప్రాణాలు పోతేనే నయమేమో అనిపిస్తూ ఉంటుంది నేత్రాకి. అలా 5వ ఫ్లోర్‌లోకి తీసుకురాగానే ఒక పెద్ద హాల్ లాంటి రూమ్‌లో చాలా తక్కువ చైర్స్ మాత్రమే వేసి ఉంటాయి. అక్కడ ఒక నలుగురు కూర్చుంటే వాళ్ళందరికీ లీడర్ అన్నట్టు ఇంకో అతను ఆపోజిట్‌గా రాయల్ చైర్‌లో కూర్చున్నాడు. వాళ్ళందరికీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. కానీ అతను చాలా పెద్ద వయస్సు ఉన్న ఆయన. 70-80 మధ్యలో ఉంటాయి. కళ్ళజోడు పెట్టుకుని, క్రాస్ లెగ్స్ వేసుకుని వాళ్ళకి ఏదో చెప్తూ ఉంటాడు. అన్నా తీసుకొచ్చేసాం అంటూ నేత్రని 2 చేతులు పట్టుకుని తీసుకొచ్చి అతని ముందుకు తోసినట్టే వేస్తారు. మాట్లాడుతున్న మాటల్ని ఆపేసి కళ్ళజోడు సర్దుకొని నేత్రని కింద నుంచి పై వరకు చూస్తాడు అతను. ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న భయంతో, పైగా అందరిలోకి వయసు ఎక్కువగా కనిపించడంతో ప్లీజ్ సార్ నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి. మా నాన్న మీకు డబ్బులివ్వాలి కదా! నేను ఎలాగో ఒకలాగా ఇచ్చేస్తాను అంటుంది ఏడుస్తూ నేత్ర. వెంటనే ఆ ముసలోడు నవ్వుతూ ఇచ్చేస్తావా? ఎలా ఇస్తావ్? చెప్పు అని అడగ్గానే ఇంకో 2 ఇయర్స్‌లో నా డిగ్రీ అయిపోతుంది సార్.
జాబ్ చేసి మీకు ఎలా అయినా డబ్బులు అన్నీ ఇచ్చేస్తాను. దయచేసి నన్ను వదిలేయండి అంటుంది. హాహాహా! అప్పటి వరకు మేమేం చేయాలి? చెక్కభజన చేయాలా? అసలు నిన్ను మా వాళ్ళిక్కడికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? అనగానే తెలీదు అన్నట్టు భయంతో వాళ్ళందరిని చూసి తల అడ్డుగా ఊపుతుంది. బిజినెస్. బిజినెస్ కోసం అంటుంటే తనది డిగ్రీ కూడా అవ్వలేదు. ఆమెతో ఏం వాళ్ళు బిజినెస్‌లో చేయిస్తారో అర్థం కాక అయోమయంగా చూస్తుంది నేత్ర. నాదింకా డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు సార్. నేనేం వర్క్ చేస్తాను? అంటుంది పాపం అమాయకంగా. దానితో ఇంకాస్త గట్టిగా నవ్వుతారు వాళ్ళంతా. వాళ్ళందరి ముందు ఆమె చిట్టెలుకలా కనిపిస్తూ ఉంటుంది. అంత పెద్ద హాల్‌లో వాళ్ళ నవ్వులు మరింత భయంకరంగా ఆమెకు వినిపిస్తుంటే గుండెదడ పెరిగిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి ఎలా అయినా తప్పించుకోవాలని ఆమె మనసు కోరుతూ ఉంటుంది. కానీ వాళ్ళందర్నీ దాటుకుని వెళ్ళగలదా? ఒకవేళ వెళ్ళినా ఎక్కడికని వెళ్తుంది? కనీసం ఆ బిల్డింగ్ నుంచి బయటికి తప్పించుకునే మార్గం కూడా ఆమెకి పూర్తిగా తెలీదు. కానీ వాళ్ళకి అదంతా వాళ్ళ ప్లేస్. కాబట్టి ఎట్నుంచి వచ్చినా ఖచ్చితంగా దొరికిపోతుంది. ఏంట్రా మరీ ఇంత అమాయకమైన పిల్లని తీసుకొచ్చారు? అని నవ్వాడు ఆ ముసలాయన. ఆ తాగుబోతు కూతురు సార్. పాప మన మీద పోలీస్ కంప్లెయింట్ ఇస్తా అంటోంది. అంటూ కాసేపు ముందు వ్యాన్‌లో తీసుకొస్తూ ఉంటే నేత్ర భయం భయంగానే వాళ్ళని బెదిరించాలని ప్రయత్నించడం చెప్తాడు అందులో ఒకడు నవ్వుతూ. ఆహా! అయితే మరీ అంత అమాయకమైన పిల్లయితే కాదులే. సరే నాకు పనుంది. టైం వేస్ట్ చేయడం ఎందుకు? దాన్ని తీసుకెళ్ళి లోపల పడేయండి అంటూ మళ్ళీ తిరిగి తన మాటల్లో పడతాడు అతను. ఆమె మళ్ళీ ఇద్దరు పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్తుంటే విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ గింజుకుంటూ ప్లీజ్ మీకు దండం పెడతాను. నేను మీకు చెల్లెల్లాంటి దాన్ని అని అనుకోండి. నన్ను వదిలేయండి అంటూ గట్టిగా ఏడుస్తూనే ఉంటుంది నేత్ర. కానీ ఆమె ఘోష అక్కడ వినేవాళ్లే లేరు. ఈసారి మెట్లపై నుంచి ఆమెని పై ఫ్లోర్‌కి తీసుకెళ్తారు. అక్కడ కూడా మళ్ళీ అలాంటిదే పెద్ద హాల్ ఉంటుంది. కాకపోతే అది క్లోజ్ చేసి ఉండడంతో లాక్ ఓపెన్ చేసి చీకటిగా ఉన్న ఆ పెద్ద హాల్‌లోకి నేత్రని తోసి బయట్నుంచి మళ్ళీ లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. మూసేసిన ఆ తలుపుని రెండు చేతులతో కొడుతూ ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఏడుస్తూనే ఉంటుంది నేత్ర. అంత పెద్ద రూమ్‌లో ఆమె ఒక్కతే ఉండడం వల్ల, నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఆమె ఏడుపు సౌండ్ ఆమెకే భయంకరంగా రీసౌండ్‌లో వినిపిస్తుంటే, చీకట్లో బిక్కుబిక్కుమంటూ ఒక మూలన కూర్చుంటుంది. కనీసం తనెక్కడుందో కూడా ఆమెకి అర్థం కాదు. కాకపోతే ఆ రూమ్‌లో తను తప్ప ఇంకెవరూ లేరు. తనని ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు అన్న చిన్న ధైర్యం ఒక్కటే ఆమెకి కాస్త ప్రశాంతంగా ఉంచుతుంది. అలా ఆ మూలనే ఉండి ఏడుస్తూ ఉండిపోతే, కాసేపటికి మళ్ళీ పెద్దగా సౌండ్ చేస్తూ తలుపులు తెరుచుకుంటాయి. దాంతో ఉలిక్కిపడి ఆ కన్నీళ్లతో వాళ్ళని చూసి మళ్ళీ పరిగెత్తుకుంటూ డోర్ వరకు వస్తుంది. తనలాగే ఇంకో ఇద్దరమ్మాయిల్ని లోపలికి తోసి మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తారు. వాళ్ళు కూడా ఏడుస్తూ తలుపు తెరవమని అరుస్తూ ఉంటారు. అప్పుడు తనకి అర్థమవుతుంది. తనలాగే ఇంకా వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు అని. ఆ చీకటి వెలుగులోనే వాళ్ళిద్దరూ కాసేపు ఏడ్చి, వెనక్కి తిరిగి చూసేసరికి నేత్ర కూడా కనిపిస్తుంది. వాళ్ళకు కూడా అర్థమవుతుంది. నేత్ర కూడా తమలాంటి అమ్మాయే అని. వాళ్ళు మనల్ని ఏం చేయబోతున్నారు? అంటుంది భయంగా ఒక అమ్మాయి. నాకు కూడా తెలీదు అంటుంది నేత్ర. ఇంకో గంట అయ్యేసరికి మళ్ళీ డోర్ ఓపెన్ చేసి ముగ్గురు లోపలికి వచ్చి వీళ్ళ ముగ్గురు చేతుల్ని పట్టుకుని మళ్ళీ బలవంతంగా బయటికి తీసుకొస్తూ ఉంటారు. ప్లీజ్ వదలండి అంటూ ముగ్గురు ఒకే రకంగా ఏడుస్తుంటే చుప్ అంటూ గట్టిగా నోటి మీద వేలు పెట్టి అరుస్తూ వాళ్ళని భయపెడుతూ బేస్మెంట్లకు తీసుకొచ్చి ముగ్గురిని వేరే వేరే కార్స్ లో అక్కడి నుంచి తీసుకెళ్తారు. కాసేపటి ముందు వరకు కనీసం ఒకరికి ఒకరు ఆ అమ్మాయిలు తోడు ఉన్నారని గట్టిగా చేతులు పట్టుకుని భయం భయంగా బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ముగ్గురిని విడదీసి వేరే వేరేగా తీసుకెళ్తుంటే భయం పెరిగిపోతూ ఉంటుంది. అలా నేత్ర ఉన్న కార్ హైదరాబాద్ లో నుంచి సిటీ అవుట్‌కట్స్ కి వెళ్తుంటే అన్నా ప్లీజ్ అన్నా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదిలేయండి అన్నా. మీ చెల్లెల్లాంటి దాన్ని అని మళ్ళీ అంటూ ఉంటుంది. ఎవడే నీకన్నా? నోరు మూసుకుని కూర్చోకపోతే ఇక్కడ ఏం చేయాలో అదే చేసేస్తాను అనగానే వాడి కళ్ళల్లో కనిపిస్తున్న బెదిరింపు నవ్వుకి ఒక్కసారిగా భయపడి నోటి మీద రెండు చేతుల్ని వేసుకుని ఏడుస్తూ ఉండిపోతుంది నేత్ర. కాసేపట్లో ఆమె జీవితం నాశనం అవబోతోంది అని ఆమెకి చూచాయిగా అర్థమైపోతుంది. కాసేపు ముందు బిజినెస్ అని ఆ ముసలాయన అన్నదానికి అర్థమేంటో ఇప్పుడిప్పుడే ఆమెకి అర్థమవుతుంటే వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక పిచ్చి పట్టినట్టు అవుతుంది. వ్యాన్ ఆగగానే ఇంకా నేత్ర భయపడిపోతుంటే ఆమెని పట్టుకుని బయటికి తీసుకొస్తారు. ఎదురుగా గుడి. అందులో పంతులు గారు ఉంటే
అక్కడికెందుకు తీసుకొచ్చారో ఆమె కూడా అర్థం కాదు. లోపలికి తీసుకెళ్తుంటే కాసేపు ముందు కనిపించిన ముసలాయన కూడా అక్కడే ఉంటాడు. తీసుకెళ్లి ఆ ముసలాయన ఎదురుగా నిల్చోపెడితే ఏడుస్తున్న నేతని పంతులు గారు కూడా జాలిగా చూస్తారు. ఏయ్ పంతులు, చూసింది చాలు, మంత్రాలు చదువు అంటాడు మళ్ళీ ఆ ముసలాయన. హా, అలాగే ధనుంజయ్ గారు అంటూ భయపడుతూనే తడబడుతూ మంత్రాలు చదువుతుంటే, అంటే ఈయన పేరు ధనుంజయ. కానీ మంత్రాలు చదవమంటున్నారేంటి ఈ చీకట్లో, ఇంత రాత్రి వేళ ఈ గుళ్ళోకి నన్నెందుకు తీసుకొచ్చారు అంటూ ఏమీ అర్థం కాక భయంగా చుట్టూ చూస్తూ ఉంటుంది నేత్ర. దేనికోసం ఆ మంత్రాలు చదువుతున్నారో అప్పటి వరకు అర్థం కాకపోయినా చివరి మంత్రం మాత్రం సినిమాల్లో విన్నట్టు మాంగళ్యం తంతునా నేనా అనగానే పంతులు గారి చేతిలో ఉన్న ప్లేట్లో అక్షింతల నడుమ ఉన్న పసుపు తాడుని అందుకుంటాడు ఆ ధనుంజయ్. దాంతో అక్కడ జరగబోయేది ఏంటో అర్థమయ్యి నేత్ర గుండా ఒక్కసారిగా ఆగిపోయినంత పని అవుతుంది. పెద్ద కళ్లతో భయంగా అతన్నే చూస్తూ ఏడుస్తూనే వెనక్కి అడుగులు వేస్తుంటే అతని మనుషులు చెరోవైపు నేత్రని గట్టిగా పట్టేసి ఆమె పారిపోకుండా కదలకుండా నిల్చోపెడతారు. తనకి తాతయ్య వయసులో ఉన్న వాడిని ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోబోతోంది. అసలు ఎందుకలా చేస్తున్నారో కూడా ఆమెకి ఏమీ అర్థం కాకపోతే తన జీవితం మాత్రం ఇకపైన కష్టాల ఊబిలోకి దిగిపోతోంది అన్న విషయం మాత్రం నేత్రకి అర్థమవుతుంది. ఇప్పుడే గనక తన తల్లి బతికి ఉంటే తన జీవితం అలా అయ్యేది కాదని అనిపిస్తుంటే కళ్ళ ముందు వాళ్ళ అమ్మే కనిపిస్తుంది నేత్రకి. వచ్చిన కాసేపట్లోనే అది అమ్మవారి గుడి అని అర్థం చేసుకుని, అమ్మా, నిన్నే నమ్ముకున్నాను, దయచేసి నన్ను కాపాడు అంటూ కన్నీళ్లతో ఏడుస్తూ గట్టిగా కళ్ళని మూసుకుంటుంది. ధనుంజయ్ అంటూ గంభీరమైన గొంతు ఒక్కసారిగా పక్క నుంచి వినిపించేసరికి అందరూ ఉలిక్కిపడుతూ అటువైపు చూస్తారు. నేత్ర కూడా భయం నిండిన కళ్ళతో అటువైపు చూడగానే ఎర్రటి కళ్ళతో 6 అడుగుల పొడుగు ఉండి ఆ పొడుగు తగ్గ లావుతో చెదిరిన జుట్టు రఫ్ బియర్డ్ తో వేగంగా వాళ్ల వైపే అడుగులు వేసుకుంటూ కనిపిస్తాడు ఒక వ్యక్తి. అతను కూడా చూడ్డానికి రౌడీలాగే అనిపిస్తున్నా కూడా ఆ టైంలో అక్కడికి అలా కోపంగా వస్తుంటే తననేమైనా కాపాడుతాడేమో అని చిన్న వెలుగు నేత్ర కళ్ళల్లో కనిపిస్తుంది. రేయ్ విక్కీ అంటూ పిలుస్తూ ధనుంజయ్ అతన్ని కోపంగా చూడగానే, అతని పేరు విక్కీనా, కనీసం అతనైనా నన్ను కాపాడుతాడా అని నేత్ర ఆశగా అతన్ని చూస్తుంది. రేయ్, ఏంట్రా అలా బొమ్మల్లో చూస్తున్నారు, వెళ్ళి వాడిని ఆపండి అంటూ ధనుంజయ్ గట్టిగా అరుస్తాడు. ఇక్కడ నన్ను ఆపగల మగాడు నిజంగా ఉన్నాడా అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చేసి నడుం మీద 2 చేతులు పెట్టుకుని సూటిగా వాళ్ళని చూస్తూ ఉంటాడు విక్రమ్. అతని మాటల్లో కరుకుదనం, చురుగ్గా చిరుత కళ్ళల్లా కనిపిస్తున్న చూపుకి అందరూ గుటకలు మింగుతూ భయంగా చూస్తారు. చూడు, మిగతా వాళ్ళంతా వేరే, ఈ పిల్ల వేరే. దీన్ని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే ఇన్ని రోజులు ఊరుకున్నా కదా అని ఇప్పుడు కూడా ఊరుకుంటా అనుకోకు. నీ అంతు చూస్తా అంటూ గట్టిగా బీపీ వచ్చిన వాడిలా ఊగిపోతూ అరుస్తూ ఉంటాడు ధనుంజయ్. హహహ, ఏంటి ధనుంజయ్, మాటల్లో వణుకు మొదలైంది? ఈ విక్కీ ఒక్కసారి అడుగు పెట్టాక వెనుతిరిగి వెళ్లేదే లేదని అందరికన్నా బాగా నీకే తెలుసు కదా. మర్యాదగా ఆ అమ్మాయిని నాకు అప్పగించేసి మీ దారిన మీరు వెళ్ళిపోతే మంచిది. లేదంటే ఇక్కడున్న ఏ ఒక్కడు ప్రాణాలతో వెళ్ళడు అంటూ అతని షర్ట్ హ్యాండ్స్ పైకి మడుస్తుంటే ధనుంజయ్ ఏదో సైగ చేసేసరికి ఇద్దరు విక్రమ్ మీదకి దూకుతారు. వాళ్ళని ఒక్కొక్క దెబ్బతోనే కింద పడిపోయేలా చేసి వాళ్ళని మళ్లీ లేవకుండా చావగొడతాడు విక్రమ్. ఈసారి ధనుంజయ్ లేట్ చేయకుండా అతని చేతిలో ఉన్న పసుపు తాడుని మెల్లిగా నేత్ర మెడలో కట్టేద్దామని ఆమె వైపు తీసుకొస్తూ ఉంటాడు. అప్పటికే పంతులు గారు భయంతో అక్కడి నుంచి జారుకుంటే నేత్ర ఏడుస్తూ వద్దు ప్లీజ్ అంటూ 2 చేతులు ఎత్తి దండం పెట్టి వెనక్కి జరిగిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కాని అప్పటికే ఆమెని చెరోవైపు ఇద్దరు పట్టుకుంటారు. కళ్ళు మూసి తెరిచేలోపు వాయువేగంతో విక్రమ్ తన కాళ్లతో ఎగిరి నేత్రని పట్టుకున్న వాళ్ళని తంతే వాడు 4 మీటర్ల దూరం ఎగిరి పడతారు. అది ఊహించని ధనుంజయ్ భయంతో విక్రమ్ని చూస్తుంటే, నేను అనుకుంటే నీ పని ఎప్పుడో ముగిసిపోయేది. చిన్నప్పటి నుంచి నీ దగ్గర పెరిగాను అన్న జాలితో ప్రతిసారి వదిలేస్తున్నాను. కానీ ఇప్పుడు ఆ పిల్లను వదలకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. పిడికిలి బిగించి చూపిస్తూ ధనుంజయ్కి వార్నింగ్ ఇస్తాడు విక్రమ్. ఏంట్రా, ఇదెవరో కూడా నీకు తెలీదు? దీనికోసం నన్ను చంపేస్తావా అంటూ ధనుంజయ్ కూడా భయపడకుండా విక్రమ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతాడు. అవును, నీకింకా డౌట్ ఉందా అంటూ ధనుంజయ్ చేతిలోని పసుపు తాడుని లాక్కుంటాడు విక్రమ్. వెంటనే ధనుంజయ్ అప్పటి వరకు ఓపిక పట్టినవాడు ఇంకా విక్రమ్ని వదలకూడదు అన్నట్టు, రేయ్, ఆ గన్ని తీసుకురా అంటూ గట్టిగా అరుస్తాడు.
తనని పట్టుకున్న వాళ్ళు ఎగిరిపోయిన వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని నేత్ర ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది. కానీ ధనుంజయ్ నోట్లోంచి ఎప్పుడైతే గన్ అన్న మాట బయటకొచ్చిందో మళ్ళీ భయంతో బిగుసుకుపోతుంది. హహ! ఏంటి గన్ కావాలా? ఏంటి నన్ను లేపేద్దామని? నిజంగా నీలో అంత దమ్ముందా? ఎంతుందో ఇప్పుడే చూపిస్తారా? అయినా ఈ పిల్లని వదులుతాను అని అనుకోకు. దీన్ని నేను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఇదింకా నాదే. ఏది ఏమైనా సరే అని ధనుంజయ్ చెప్తుంటే, ఈలోపు అతను చెప్పిన మనిషి విక్రమ్ కొట్టిన దెబ్బలతోనే మెల్లిగా లేచి కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి కారులో ఉన్న గన్ని పట్టుకుని ధనుంజయ్ వైపే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అది విక్రమ్ తలని మాత్రమే సైడ్‌కి తిప్పి చూసి, చేతిలో ఉన్న పసుపు తాడుని ఎదురుగా ఉన్న నేత్ర మెడలో మరోసారి చూస్తాడు. అతని బ్రెయిన్ వస్తున్న ఆలోచనలు ఏంటో ధనుంజయ్‌కి, నేత్రకి అర్థం కాకపోయినా, వాళ్ళిద్దరూ ఊహించిన విధంగా క్షణంలో ఆమె మెడలో ఆ పసుపు తాడుతో 3 ముళ్ళు వేసేస్తాడు విక్రమ్. ధనుంజయ్ కూడా కొన్ని క్షణాలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. ఈలోపు పరిగెత్తుకుంటూ వచ్చినవాడు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ధనుంజయ్ చేతిలోని ఆ గన్ని పెట్టగానే, రేయ్! ఎంత ధైర్యంరా నీకు? నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయి మెడలో నువ్వు తాళి కడతావా? అంటూ విక్రమ్ తలకే గన్ని ఏం చేస్తాడు ధనుంజయ్. అప్పటికే అసలు అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాక మెడలో పడిన తాళిబొట్టుని వాళ్ళిద్దరినీ మార్చి మార్చి కన్నీళ్లతో చూస్తున్న నేత్రాకి ఇప్పుడు ఏకంగా విక్రమ్ తలపై ధనుంజయ్ పెట్టిన గన్ పెట్టడంతో తల కూడా తిరుగుతూ ఉంటుంది. కానీ విక్రమ్ కళ్ళల్లో భయం అనేది ఏ కోసానా ఉండదు. అలాగే చిన్నగా నవ్వుతూ నేత్ర చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఇప్పుడు ఇది నా పెళ్ళాం. నా పెళ్ళాన్ని పెళ్లి చేసుకోవాలి అని కాదు. దీని వైపు కనీసం కన్నెత్తి చూసినా కూడా మీలో ఏ ఒక్కడూ బతకడు, నీతో సహా అంటూ ధనంజయనే చూస్తూ చెప్పి, ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాను. నీకు చేతనైంది చేసుకో అంటూ ఆ ధనుంజయ్ గన్ని చూపిస్తూనే ఉన్నా కూడా ఏమాత్రం భయం అనేదే లేకుండా అక్కడి నుంచి నేత్ర చేతిని తీసుకుని ఆ గుడి బయటికి తీసుకెళ్లిపోతూ ఉంటాడు. అతని వెనకే ఒక మరబొమ్మలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది నేత్ర. కానీ ఆమె జీవితంలో అసలు ఏమవుతుందో కూడా ఆమెకి కొంచెం కూడా అర్థం కాదు. బయట రెడీగా అప్పటికే ఉన్న టాప్ లెస్ జీప్‌లో ఉన్న పింటూ డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని వాళ్ళనే చూస్తూ ఉంటాడు. విక్రమ్ వెనక సీట్‌లో కూర్చున్నా కూడా అక్కడే అలాగా నిల్చుని చూస్తూ ఉంటుంది నేత్ర. పింటూ విక్రమ్‌ని, నేత్రని, ఆమె మెడలో ఉన్న తాళిబొట్టుని ఏం జరిగిందో అర్థం కాక మార్చి మార్చి చూస్తూ ఉంటాడు. నీకు మళ్ళీ బొట్టు పెట్టి చెప్పాలా? వచ్చి కూర్చో అంటూ గంభీరంగా పిలవగానే ఉలిక్కిపడుతూ ఈ లోకంలోకొచ్చిన నేత్ర ఏమీ ఆలోచించకుండా జీప్‌లో అతని పక్కన కూర్చుంటుంది. పింటూ మాత్రం ఇంకా వెనక్కి తిరిగి సీట్లో కూర్చున్న వాళ్ళిద్దరిని చూస్తుంటే, నీకేంట్రా? స్పెషల్‌గా చెప్పాలా? లేదంటే నిన్ను ఇక్కడే దించేనా? అంటూ గంభీరంగా అడుగుతాడు విక్రమ్. దానితో లేదన్నా అంటూ కంగారుగా జీప్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి క్షణాల్లో తీసుకెళ్లిపోతాడు పింటూ. అన్నా ఆమె ఎవరు? అంటూ డ్రైవ్ చేస్తూనే మిర్రర్‌లో చూస్తూ అడుగుతాడు పింటూ. అక్కడ ధనుంజయ్ అన్యాయంగా ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు అని వాళ్ళకి విషయం తెలిసాకే అక్కడికొస్తారు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి మెడలో ఉన్న తాళిబొట్టు ఆ ధనుంజయే కట్టేశాడా? అంటే వీళ్ళు వచ్చేసరికే పెళ్లి జరిగిపోయిందా? అని ఆలోచనలు పింటూకి. అలా జరిగితే 80 ఏళ్ల ముసలాడికి ఈ చిన్నపిల్ల అనవసరంగా బలైందని బాధపడుతూ ఉంటాడు. నోరు మూసుకుని ఇంటికి పోనివ్వు అనగానే అతని కనుబొమ్మలు ఒక్కసారిగా ముడిపడతాయి. తనకి తప్ప విక్రమ్ ఆ ఇంట్లోకి ఎవరినీ రానివ్వడు. అలాంటిదిప్పుడు ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తున్నాడంటే అనగానే ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న తాళిబొట్టు వైపు పడతాయి పింటూ కళ్ళు. అంటే డౌట్ లేదు. ఆమె మెడలో తాళి కట్టింది అన్ననే. అందుకే ఇంటికి తీసుకెళ్తున్నాడు. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు నాకు వదినవుతుందా? అని హుషారుగా నవ్వుకుంటూ చూస్తాడు. అయినా కూడా మరోసారి అడగాలని, ఏంటి? ఇంటికా? కానీ అక్కడ అమ్మాయిలంతా అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోతాడు పింటూ. చెప్పింది చెయ్ అంటూ మళ్ళీ గంభీరంగా విక్రమ్ గొంతు బయటికి రాగానే అలాగే అన్నా అంటూ తడబడుతూనే మిర్రర్‌లో నేత్రనే మాటమాటికి చూస్తూ వాళ్ళ ఇంటికి పోనిస్తాడు పింటూ. గుండె దడగా ఉండి వాళ్ళ మాటల్ని వింటూనే చిన్నగా ఏడుస్తూ ఉంటుంది నేత్ర. సిటీకి కాస్త దూరంగా నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉండే చాలా పాతకాలం నాటి ఇల్లు కనిపిస్తుంది. ప్రహరీ గోడ సగం పడిపోయి, ఇంటికి కనీసం పెయింటింగ్ కూడా లేకుండా ఎండిపోయిన చెట్లు, మొక్కలతో ఉండి, చీకటిలో ఒక దెయ్యాల ఇల్లులా కనిపిస్తుంది నేత్రకి. జీప్ ఆపగానే వింటూ పరిగెత్తుకుంటూ దిగి ఇంట్లోకి వెళ్లి డోర్‌కి లాక్ తీస్తాడు.
విక్రమ్ కూడా కిందకి దిగగానే భయంతో నేత్ర కూడా కిందకి దిగుతుంది. చూడు, ఆ ధనుంజయ నిన్ను అమ్మాలని అనుకోలేదు. పెళ్లి చేసుకుని ఉంచుకోవాలి అనుకున్నాడు. కొన్ని రోజులు నువ్వు నాతోనే ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ నిన్ను పంపించేస్తాను అంటూ గంభీరంగా చెప్పి లోపలికి వెళ్ళమన్నట్టు సైగ చేస్తాడు విక్రమ్. ఉదయం నుంచి కడుపులో ఏమీ లేకపోవడం, కంటిన్యూగా ఏడుస్తూనే ఉండడం వల్ల ఆమె తల అప్పటికే భారంగా మారి ఏ క్షణమైనా కింద పడిపోయేలా ఉంటుంది. అందుకే ఏమీ ఆలోచించలేక తలను పట్టుకుని భారంగా ముందుకు అడుగులు వేస్తూ సరిగ్గా డోర్ దగ్గరికి వచ్చేసరికి దబ్ మంటూ కింద పడిపోతుంది. అన్నా అంటూ గావు కేక పెడతాడు పింటూ. అది విక్రమ్ ఇల్లే. ఎప్పుడూ అక్కడే ఉంటాడు. కానీ ఈరోజు అక్కడ నేత్ర ఉంటుంది కాబట్టి అక్కడ ఉండడం ఇష్టం లేక మళ్ళీ వెళ్ళిపోతుంటే పింటూ అరుపు విని ఏమైంది అన్నట్టు వెనక్కి వస్తాడు. అక్కడ కింద పడిపోయి కనిపిస్తుంది నేత్ర. దగ్గరకు వచ్చి ఆమె చెంపలు తట్టి పిలిచినా కూడా ఆమె పలకకపోయేసరికి గట్టిగా నిట్టూరుస్తూ ఆమెని 2 చేతుల్లోకి తీసుకుని ఇంట్లోకి అడుగు పెడతాడు. అసలు ఆ ఇంట్లో ఏ సామాన్లు ఉండవు. చిన్న చిన్న లైట్స్ మాత్రమే ఉంటాయి. అసలు ఆ ఇంట్లో విక్రమ్ ఉండనే ఉండడు. కేవలం రాత్రిపూట వచ్చి పడుకుంటూ ఉంటాడు అంతే. రేయ్, ఆ రూమ్‌లో లైట్ వేయ్ అంటూనే బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఆమెను తీసుకెళ్తుంటే హాల్లోనే ఉండిపోయిన పింటూ అలాగే అన్నా అంటూ పరిగెత్తుకుంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి లైట్ ఆన్ చేస్తాడు. అక్కడ కేవలం సింగిల్ కాట్ మాత్రమే ఉంటుంది. దాని మీద బెడ్‌షీట్ కూడా సరిగ్గా లేకుండా చిందరవందరగా కనిపిస్తుంటే వింటూనే కోపంగా చూస్తాడు విక్రమ్. సారీ అన్నా అంటూ వెంటనే ఆ బెడ్‌షీట్‌ని నీట్‌గా సర్ది అక్కడ పిల్లోస్ కూడా పెడతాడు పింటూ. ఆమెని జాగ్రత్తగా ఆ బెడ్‌పై పడుకోబెట్టి పక్క వీధిలో ఆ లేడీ డాక్టర్ ఉంది కదా! ఆవిడని నేను చెప్పానని రమ్మని చెప్పు. తొందరగా రమ్మను అంటూ బెసిరినట్టే చెప్పేసరికి అలాగే అన్నా అంటూ కంగారుగా పింటూ పక్క వీధికి పరిగెడతాడు. నేత్రని చూస్తున్నంత సేపు విక్రమ్‌కి చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. కాసేపు అయ్యేసరికి డాక్టర్ వస్తూ కనిపించగానే ఆ పిల్ల సంగతేంటో చూడు అంటూ ఆవిడకి కూడా గంభీరంగా చెప్పి అక్కడి నుంచి మళ్ళీ తన జీప్ వేసుకుని వెళ్ళిపోతాడు విక్రమ్. ఇంకా పింకుకి వేరే చాయిస్ లేక డాక్టర్‌తో అక్కడే ఉంటాడు. లోపలికి వచ్చిన ఆవిడ బెడ్‌పై పడుకున్న నేత్రని చూసి కనుబొమ్మలు మెరుస్తూ ఎవరీ అమ్మాయి అంటూ అనుమానంగా అడుగుతుంది పింకుని. నాకు కూడా తెలీదు మేడం అంటూ అన్న తీసుకొచ్చాడు. నాకు తెలిసి అన్న పెళ్లి చేసుకున్నాడేమో అంటూ అనుమానంగా ఆమె మెడలో ఉన్న తాళిబొట్టుని చూస్తూ అనగానే ఆవిడ కూడా అప్పుడే తీక్షణంగా చూస్తుంది. సరే, నాకు కొంచెం వేడినీళ్ళు కావాలి, వెళ్ళి పట్టుకురా అనగానే ఆ ఇంట్లో కనీసం కిచెన్ కూడా లేకపోవడంతో మళ్ళీ పక్క వీధికే పరిగెడతాడు పింటూ. ఆవిడ నేత్రని చెక్ చేసి ఒక ఇంజెక్షన్ చేస్తుంది. ఈలోపు పింటూ హాట్ వాటర్ తీసుకొచ్చి ఇచ్చేసరికి తలుపు దగ్గర వేసి నువ్వు బయటికి పో అని అంటుంది డాక్టర్. నేను బయటే ఉంటాను మేడం అంటూ డోర్ దగ్గరికి వేసి ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు పింటూ. ఆమె బ్యాగ్‌లో ఉన్న కర్చీఫ్ తీసి హాట్ వాటర్‌తో ఆమె ముఖాన్ని, చేతుల్ని కొద్దిగా తుడిచి అమ్మాయ్ అంటూ చెంపలు తట్టి పిలుస్తుంది. ఇంజెక్షన్ చేసి అప్పటికే 5 మినిట్స్ అవడంతో మెల్లిగా కళ్ళు తెరుస్తుంది నేత్ర. ఆమెకి కనీసం ఎక్కడ ఉందో కూడా తెలియక కళ్ళు తెరిచిన వెంటనే ఉలిక్కిపడుతూ భయంగా లేచి కూర్చుంటుంది. భయపడకు, నా పేరు అన్నపూర్ణ, డాక్టర్‌ని. నీకిప్పుడు ఎలా ఉంది అని అడిగేసరికి మేడం, నన్ను కాపాడండి అంటూ గట్టిగా ఏడుస్తూ 2 చేతులు ఎత్తి దండం పెడుతుంది నేత్ర. ఆవిడ గట్టిగా నిట్టూరుస్తూ నువ్విప్పుడు ఎక్కడున్నావో తెలుసా అనగానే చుట్టూ చూస్తుంది. ఆ రూమ్ చాలా పాతగా ఉండి ఏ వస్తువులు లేకపోవడంతో ఎక్కడుందో కూడా అర్థం కాక తల అడ్డంగా ఊపితే సిటీలోనే సైకోగాడు నిన్ను పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు. వాడి పేరు విక్రమ్. అమ్మాయిల్ని అక్రమంగా అమ్మేయడం వాడి జాబ్. ఇంతవరకు ధనుంజయ్ దగ్గర పనిచేసేవాడు. విక్రమ్ రాకముందు వరకు ఆ ధనుంజయ్‌దే బిజినెస్ అంతా. కానీ ఇప్పుడు విక్రమ్ వాడి గ్యాంగ్ నుంచి బయటకొచ్చేసి సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాడు. అలాంటి వాడు నీ మెడలో తాళి కట్టి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు వాడి పెళ్ళానివి. నాకు నిన్ను చూస్తుంటే జాలిగా అనిపిస్తోంది. నా మాట విని వాడొచ్చేలోపే నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకో. లేదంటే వాడి చేతిలో నీ జీవితం ఏమైపోతుందో. వాడు మనిషే కాదు, నరరూప రాక్షసుడు. ఇప్పటికే చాలా మందిని చంపేశాడు. ఎంతో మంది అమ్మాయిలు వాడి చేతిలో బలైపోయారు. కానీ వాళ్ళనెవరిని వాడు పెళ్లి చేసుకునైతే తీసుకురాలేదు. నీ మెడలో మాత్రం ఎందుకు తాళి కట్టాడో నాకైతే తెలీదు. పక్కనే మా బస్తీ ఉంది. వాడిని చూస్తేనే అందరం పారిపోతాం. ఇప్పుడు కూడా నన్ను బెదిరించే ఇక్కడికి తీసుకొచ్చాడు. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. ఎలా వెళ్తావో ఏంటో అనుకుంటూనే ఆమె బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవడానికి లేచి నిల్చుంటుంది డాక్టర్.
విక్రమ్ అనగానే కాసేపు ముందు జరిగిందంతా గుర్తొచ్చి ఆమె మెడలో ఉన్న తాళిబొట్టుని తీసుకుని చూస్తూ ఇంకాస్త గట్టిగా ఏడుస్తుంది నేత్ర. అలా ఆమెను చూస్తూ ఆ డాక్టర్ పడుతూ, సారీ, జాలిపడ్డం తప్ప నేను కూడా ఏం చేయలేను. నీకు హెల్ప్ చేస్తే నన్ను మా ఇంట్లో వాళ్ళని చంపేస్తాడు ఆ విక్రమ్. వాడి అడ్డా అంతా హైదరాబాద్ సిటీలో ఉంటుంది. కానీ నైట్ అయ్యేసరికి మాత్రం ఇక్కడికొస్తాడు. వాడొచ్చేలోపే నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకుంటే మంచిది అని చెప్పి ఆమె బ్యాగ్ తీసుకుని కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్ అన్నపూర్ణ. కాసేపు ముందే ఆ ధనుంజయ దగ్గర నుంచి ఈ విక్రమ్ కాపాడాడు అనుకుంటుంటే మధ్యలో తన మెడలో తాళి కట్టడం, అలాగే ఇప్పుడు ఆ డాక్టర్ విక్రమ్ గురించి అంత భయపడుతూ చెప్పడంతో కాళ్ళు చేతులు చల్లగా అయిపోతాయి నేత్రకి. డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే పింటూ మళ్ళీ లోపలికొచ్చి, వదినా, తినడానికి ఏమైనా తీసుకురానా అంటూ అడిగేసరికి ఉలిక్కి పడుతూ భయపడిపోతుంది నేత్ర. అయ్యో వదినా, ఎందుకంత భయం? నేనే పింటూని. అన్న దగ్గర పనిచేస్తాను. ఇప్పుడే అన్న ఫోన్ చేశాడు. నీకు తినడానికి ఏమైనా కావాలేమో అడగమన్నాడు. ఒక గంటలో అన్న వచ్చేస్తాడంట. నిన్ను జాగ్రత్తగా చూసుకోమన్నాడు అనగానే ఒక్కసారిగా గుండెల్లో రాయపడుతుంది నేత్రకి. అతన్ని ఎలా అయినా అక్కడి నుంచి పంపించి తాను తప్పించుకోవాలి అని ఆకలిస్తోంది. తినడానికి ఏమైనా కావాలి అంటూ అడుగుతుంది. అలాగే వదినా, నేను ఇప్పుడే తీసుకొస్తా అంటూ పింటూ అక్కడి నుంచి వెళ్ళడం చూసి మెల్లిగా భయం భయంగానే ఆ ఇంట్లోంచి బయటకొస్తుంది నేత్ర. కానీ ఆమెకు తెలీదు, ఆమె ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వస్తే ఎత్తుకుపోదామా అని ధనుంజయ్ మనుషులు అక్కడే ఎదురు చూస్తూ ఉంటారు. కానీ విక్రమ్ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వాళ్ళకు కూడా ధైర్యం లేదు. అందుకే నేత్రాన్ని బయటికి వస్తే ఆమెను ఎత్తుకుపోవాలని ప్లాన్లో ఉన్నారు. మీరు చెప్పినట్టే ఆమెకి అలాగే చెప్పాను. నన్ను వదిలేయండి అంటూ ధనుంజయ్ మనుషులు దగ్గరికి వెళ్లి చెప్తుంది డాక్టర్. జీప్లో విక్రమ్, పింటూ ఆ అమ్మాయిని అక్కడికి తీసుకురావడం, ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోవడం వాళ్ళు ముందే చూసి అక్కడ ఉన్న ఒకే ఒక డాక్టర్ దగ్గరికి వీళ్లే ముందుగా వెళ్ళిపోయి, ఇప్పుడు ఆ విక్రమ్ మనిషి వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. నువ్వు ఆ పిల్లని చూశాక మేమేం చెప్తామో దానితో అదే చెప్పాలి అంటూ ముందే బెదిరించడంతో తప్పక అలాగే చెప్తుంది. కానీ ఆమె చెప్పినవన్నీ నిజాలే. ఒక్క ఆ విక్రమ్ చేతిలో ఎంతో మంది అమ్మాయిలు బలైపోయారు అన్నది తప్ప. పింటూ బయటికి వెళ్ళగానే భయం భయంగానే ఆ ఇంట్లోంచి బయటకు అడుగు పెడుతుంది నేత్ర. చుట్టూ చీకటి. కనీసం ఎటు వెళ్లాలో కూడా ఆమెకి తెలియదు. అక్కడికి రాగానే ఆ ధనుంజయ్ నిన్ను ఇప్పట్లో వదిలిపెట్టడు. నేను చెప్పే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అన్న విక్రమ్ మాటలు గుర్తొస్తాయి. ఆ డాక్టర్ చెప్పినట్టు వాడు చెడ్డవాడయ్యి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? లేదంటే ఆ ధనుంజయ్ నుంచి నన్ను కాపాడి తీసుకొచ్చాడు కాబట్టి నిజంగానే నాకు డేంజర్ ఉందేమో అనుకు ఇక్కడే ఉండాలా అని సందిగ్ధంలో పడి ఆలోచిస్తూ ఉండిపోయేసరికి దూరం నుంచి టిఫిన్ ప్యాకెట్ ని పట్టుకుని చేత్తో అటు ఇటు ఊపుతూ గెంతుకుంటూ, కొంతకాలం కిందట బ్రహ్మదేవుడి ముంగిట ముందు ఆత్మలు కోరుతున్నది అని పాడుకుంటూ వస్తూ కనిపిస్తాడు పింటూ. దాంతో తనకి ఆలోచించుకునే టైం కూడా లేదని, ఏదైతే అదే అయిందని దేవుడి మీద భారం వేసి చప్పున చీకట్లో కలిసిపోయి ఆ వీధి నుంచి బయటికి వచ్చేస్తుంది నేత్ర. పింటూ మాత్రం ఆ అమ్మాయి ఇంకా ఇంట్లోనే ఉంది అనుకుంటూ లోపలికి వెళ్ళగానే ఇక్కడ వీధి మలుపు తిరగగానే కాపుకాచి ఉన్న ధనుంజయ మనుషులు నేత్ర నోటిని నొక్కేసి కాళ్ళు చేతులు గట్టిగా పట్టి మళ్లీ తమ వ్యాన్లోకి ఇచ్చుకుంటూ తీసుకెళ్లిపోతారు. మరి నేత్రాని తీసుకెళ్లిపోయిన విషయం అక్కడ ఉన్న విక్రమ్కి తెలుస్తుందా? తను మళ్ళీ ఆమెని కాపాడగలడా? నేత్ర జీవితం ఇప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్ లో ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.